కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ల సాక్ష్యం చాలా కీలకం. మరి ఆ రోజు ఏం జరిగింది, నేడు అదే డాక్టర్లు ఇచ్చిన వాంగ్మూలంలో ఏముందో తెలిస్తే మనం షాక్ అవుతాం. ప్రస్తుతం ఈ కేసులో డాక్టర్ బి రాజేంద్ర కార్డియాలజిస్ట్గా విధులు నిర్వహిస్తున్నారు. రఘురామకృష్ణంరాజును నేను స్వయంగా పరీక్షించలేదు. అయినప్పటికీ ఉన్నతాధికారుల ఒత్తిడి కారణంగా ఫిట్ ఫర్ రిమాండ్ అని సర్టిఫికేట్ జారీ చేయాల్సి వచ్చింది అని డాక్టర్ రాజేంద్ర తెలియజేశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అంటే ఎటువంటి పరీక్షలు చేయకుండానే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు అంగీకరించినట్లే కదా. మరో డాక్టర్ శ్రీహర్ష, ప్రతి డాక్టర్ తన వ్యక్తిగత అభిప్రాయం ఇవ్వాలని నేను సూచించాను, కానీ డాక్టర్ ప్రభావతి ముందే టైప్ చేసిన రిపోర్ట్పై మా సంతకాలు తీసుకున్నారని తెలియజేశారు. అంటే ఏంటి అర్థం? మెడికల్ బోర్డు సభ్యుల స్వతంత్ర అభిప్రాయాలు తీసుకోలేదన్నమాట. మరో డాక్టర్ నరసింహ, హెచ్ఓడి, ప్రతి డాక్టర్ తన స్వంత మెడికల్ అభిప్రాయం ఇవ్వాల్సి ఉండగా ఆయన ఆ సూచనను పాటించలేదు. మెడికల్ బోర్డు ప్రొసీజర్ పూర్తి స్థాయిలో ఉల్లంఘనకు పాల్పడిందనేది సుస్పష్టం. మరో డాక్టర్ కిషోర్ కుమార్, రేడియాలజిస్ట్, రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన ఎక్స్రేలపై ఆయన ఎలాంటి అభిప్రాయం ఇవ్వలేదంట. అంటే రేడియాలజిస్ట్ ఎక్స్రేలు చూడకుండా, ఫైండింగ్స్ లేకుండా రిపోర్ట్ తయారు చేశారన్నమాట. రఘురామ కస్టోడియల్ టార్చర్ తరువాత రాత్రి పోలీసు సిబ్బందిని సిఐడి కార్యాలయం పిలిపించి ఆ రోజు రాత్రి జరిగిన విషయాలు ఎవరికైనా చెప్పినా తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి అని హెచ్చరించారని ప్రస్తుత దర్యాప్తు బృందం తేల్చింది. సాక్ష్యాలు బయటికి రాకుండా పెద్ద స్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారనేది సుస్పష్టం.